గుడ్ న్యూస్ అప్డేట్స్ చూద్దాం. ఏపీ ప్రజలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పేదలకు ఇళ్ల మంజూరుకు ముహూర్తం ఖరారు చేసింది. వచ్చే శ్రావణ మాసంలో పేదలతో గృహప్రవేశాలు చేయించాలని సంకల్పించింది. ఏకంగా 3 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. ఈ మేరకు పెండింగ్ లో ఉన్న నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది సర్కార్. ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టేందుకు ఇసుకను ఉచితంగా అందుబాటులో ఉంచారు అధికారులు. లేఅవుట్లలో సమస్యలను కూడా పరిష్కరించారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన 13 నెలల్లో 2,30,000 గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. అందరికీ ఇళ్లు కార్యక్రమంలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్ల చొప్పున భూమిని అందిస్తోంది సర్కార్. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వ మార్గదర్శకాలు ఖరారు చేసింది. కేటాయించిన ప్లాట్లకు రాష్ట్ర ప్రభుత్వం కన్వేయన్స్ డీడ్ జారీ చేస్తుందని ఉత్తర్వులో తెలిపారు. ఈ కన్వేయన్స్ డీడ్ 10 ఏళ్ల వ్యవధితో ఫ్రీ హోల్డ్ హక్కులను అందిస్తుందని స్పష్టం చేశారు. జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే ఉచిత ఇళ్ల పట్టా ఇచ్చేలా విధి విధానాలను రూపొందించారు. ఇంటి పట్టా ఇచ్చిన 2 ఏళ్లలోగా గృహ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. బీపీఎల్ కుటుంబాలకు దిగువ ఉన్న వారికి మాత్రమే ఇంటి స్థలం ఇవ్వనున్నారు. భూములు, ఇళ్లు, ప్రాపర్టీలు కొనే మహిళలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో కొత్త స్టాంపు సవరణ బిల్లు 2025 అమలుకు కసరత్తు చేయనుంది. రిజిస్ట్రేషన్లలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లును పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రెవెన్యూ, హౌసింగ్ అంశాలపై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష చేశారు. మహిళలకు స్టాంప్ డ్యూటీ తగ్గించే యోచన, పాత అపార్ట్మెంట్లకు స్టాంప్ డ్యూటీ వెసులుబాటు ఇలా కీలక అంశాలు ఈ బిల్లులో ఉండనున్నాయి. సీఎం రేవంత్ తో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా ప్రస్తుత మార్కెట్ విలువలకు అనుగుణంగా భూముల ధరలు సవరించాలని నిర్ణయించుకున్నారు. అందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ సూచించారు. రిజిస్ట్రేషన్లలో మహిళలకు డ్యూటీ తగ్గించాలని తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. కళాకారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన కళాకారులకు పెన్షన్లు ఇస్తామని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. ప్రాచీన సంస్కృతి సంప్రదాయాలకు కళారూపాలతో జీవం పోసి భావితరాలకు అందిస్తున్న వృద్ధ కళాకారులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటుందని తెలిపారు. రాష్ట్రంలో కళాకారుల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తారని జూపల్లి తెలిపారు. అర్హులైన వృద్ధ కళాకారులకు పెన్షన్లు మంజూరు చేయాలని పలువురు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆరోగ్య బీమా సదుపాయం కల్పించాలని, హెల్త్ కార్డులు అందించాలని, గుర్తింపు కార్డులు ఇవ్వాలని మంత్రిని కోరారు. అర్హులైన వృద్ధ కళాకారులందరికీ పెన్షన్ ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, దీనిపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. తెలంగాణ సాధన ఉద్యమంలో కవులు, కళాకారుల పాత్ర మరువు లేనిదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు.